గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గత నెల 29వ తారీఖు ఒక ఫిషర్మెన్ సొసైటీకి సంబంధించిన ప్రెసిడెంట్ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్లో వాళ్ళ సొసైటీలో కొత్తగా సభ్యులను చేర్చి ఆర్డర్ తీసుకోవడానికి డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం చరిత ఆ మేడంను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత వారు కొత్త సభ్యుల్ని చేర్చుకోవడానికి సొసైటీలో డబ్బులు డిమాండ్ చేశారని చెప్పి మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్పై మేము ఆ విచారణలో భాగంగా ఆ మేడం గారి రెప్యుటేషన్ ఏ విధంగా ఉందని వెరిఫై చేస్తే అది రెప్యుటేషన్ బాగా లేదని తెలిసింది. తర్వాత ఆ దర్యాప్తులో భాగంగా ఆ కంప్లైంట్ను మళ్ళీ ఈ ఆఫీసర్ దగ్గర పంపించిన తర్వాత ఇనిషియల్గా 70,000 రూపీస్ డిమాండ్ చేశారు. అతను కంప్లైంట్ అంతా ఇచ్చుకోలేను అంటే 50,000కు ఇద్దరి మధ్యన ఒప్పందం జరిగిన తర్వాత ట్రాప్లో భాగంగా ఈరోజు మా దగ్గరికి మళ్ళీ వచ్చి నేను మేడం దగ్గర చెప్పినట్టు 50,000 నా దగ్గర లేవు, 20,000 ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి మా దగ్గరికి వచ్చాడు. మేము ప్రాసెస్ చేసి అతన్ని ఈరోజు మళ్ళీ ఈ మేడం ఫిషరీస్ మేడం దగ్గరికి పంపిస్తే మేడం 20,000 తీసుకొని వారు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళను అప్రూవల్ చేస్తానని చెప్పింది. ఏమంటే మేము ఆ మేడంను రెడీ హ్యాండెడ్గా పట్టుకొని ఆ 20,000 ఆమె బ్యాగులో నుండి రికవరీ చేశాము. ఆమె తీసుకొని బ్యాగులో పెట్టుకుంది, రికవరీ చేశాము. కస్టడీలో తీసుకొని విచారణ కొనసాగుతుంది. ఆఫీసులో రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. తర్వాత మేడం ఇల్లు హైదరాబాద్లో ఉంటుంది. అక్కడ కూడా ఒక పార్టీ సర్చెస్ కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఈ దర్యాప్తు ఇక్కడ ముగించి రేపు కోర్టులో ప్రవేశపెడతాము. అలాగే మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచము బ్రైబు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. మళ్ళీ చెప్తున్నాను 1064. ఆ నెంబర్కు మీరు కాల్ చేయండి. మీ వివరాలు ఎవరికి చెప్పకుండా మేము ఆ కంప్లైంట్ పైన విచారణ జరిపి సరి అనేది అయితే ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వారిపైన కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకుంటాము. ఈ టోల్ ఫ్రీతో పాటు ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంటుంది, మరియు ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ అయింది, అది ఎక్స్లో కూడా మీరు కంప్లైంట్ చేయండి, మేము యాక్షన్ తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.